ఏదైతే ధరణి అనేది పోర్టల్ ఉండనో ధరణికి సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ధరణి పోర్టల్ లో అన్యాయం చాలా వరకు జరిగింది, చాలా అవకతవకలు జరిగింది. అప్పట్లో ఊదరగొట్టిరు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసిర్రు, ధరణి పోతే భూభారతి అని వస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భూములు మొత్తం ప్రక్షాళన అయిపోతాయి, మంచి సెట్ అయిపోతాయి, ఎక్కడెక్కడ భూములు మేము పడగొడతామని చెప్పేసి ఒక భూభారతి అని చెప్పేసి ధరణి ప్లేస్ లో తీసుకొచ్చిర్రు. భూభారతి తీసుకొచ్చినా కూడా పెండింగ్ లో లక్షల దరఖాస్తులు ఉన్నాయంట. భూభారతి తీసుకొచ్చినా కాంగ్రెస్ వాళ్ళు పెండింగ్ లో లక్షల దరఖాస్తులు ఉన్నాయంట. ప్రజలారా మనం గమనించాలి మాట. అదే విధంగా లంచం ఇవ్వకపోతే ఏ పని చేస్తలేరంట. ఎవరు? రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు చెయ్యరు. నిన్న కూడా మనం చెప్తాం కదా, హైదరాబాద్ లో వనస్థలిపురం దగ్గర జిహెచ్ఎంసీ పార్కే కబ్జా చేసి అమ్మిన రిజిస్ట్రేషన్ చేసిన గనులు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ రిజిస్టార్ చేసింది అక్కడ. మరి అట్లుంది పరిస్థితి. ఇలా పైసా లేకుండా ఎక్కడ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్ పోయినా రూపాయి నువ్వు లంచం ఇవ్వకుండా మాత్రం పని అయ్యే సమస్య లేదు. అట్లా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. కంసేకం 700 మందికి పైగా అన్నదాతలు ఇప్పటికి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ మీద కూడా కనీస స్పందన లేదు, కనీస మాట లేదు. నిన్న మంత్రి సీతక్క మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతుంది ఆమె? ఏమైంది రైతులలో, మా గవర్నమెంట్ మంచిగా చేస్తున్నాం కదా, ఏం కష్టం ఉంది రైతులకు అని మాట్లాడుతుంది. ఒకవేళ ఆమె మాట్లాడుతున్న తీరు ఎట్లుందంటే అసలు ఏమంటే అన్యాయమే జరగలేదు కాంగ్రెస్ పార్టీలో గత 2 నెలల రైతులకు అని చెప్పేసి మాట్లాడుతుంది ఆమె. కానీ వాస్తవానికి 700 మంది రైతుల ఉసురు తలుగుతుంది ఈ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్న మాట.